అందరికీ నమస్కారం. 24/7 న్యూస్ టీవీకి స్వాగతం. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు గురుగారు చెవిఎం కిరణ్ శర్మ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్తే తల్లి. ఎలా ఉన్నారు గురుగారు? అద్భుతం. ఎనర్జిటిక్ అండ్ ఎవర్ గ్రీన్. గురుగారు ఇప్పుడు చూసుకుంటే వినాయక చవితి అనేది దగ్గరలో ఉంది. మరి ఈ వినాయక చవితి రోజు ఏమైనా స్పెషాలిటీ ఉందా? ఎలాంటి పనులు చేస్తే మంచిదంటారు? దగ్గరలో ఉందంటే దాదాపుగా ఇంకా 20 రోజుల పైన దాటిపోయి ఉంది మనకి వినాయక చవితి. పర్లేదు, మంచి ప్రశ్ననే. అంటే వినాయక చవితికి విశేషం ఏమిటి అని అడిగితే సర్వ విఘ్నాలని నాశనము చేసి అనుకూలతని కలిగించేవాడు. అంటే ఆటంకాలన్నీ కూడా తొలగింపజేసి మనకి శుభాన్ని, ఆనందాన్ని కలిగించేవాడు. మొట్టమొదటి పూజించేటువంటి వ్యక్తి ఎవరంటే భగవంతులలో గణపతిని పూజించాలి. ఆ గణపతిని పూజించడం వల్ల ఏమిటంటే మనం చేసేటువంటి కార్యాకారణ సంపన్నటువంటి అన్ని రకాల శుభయోగాలు మనం పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఆయన జన్మదినోత్సవం కూడా ఆ రోజు. అంటే గణపతికి దాదాపుగా బొమ్మ తయారు చేసి అమ్మవారు ప్రాణం పోయే ఒకటి, తర్వాత శివుడితో యుద్ధం అవుతుంది. ఎక్కడ మనకి కైలాసంలో పార్వతీదేవి కాపలాదారు ఉన్నటువంటి ఆ యొక్క నాయకుడిని అంటే ఆ బొజ్జయ్యను కూడా శిరస్సు ఖండించి అక్కడ మళ్ళీ పునర్జీవితులు అవుతాడు. కాబట్టి ఇలా అనేక రకాలుగా ఆయనకి 2-3 రకాల మరి ఆయనకి పునర్జీవనం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆయనే ఆటంకాలు పొందుకున్నాడు కదా, ఆయన ఎవరు కాపాడతారు? మరి అటువంటి వ్యక్తి మనకి విఘ్నాలకి ఏమైనా అనుకూలంగా ఉంటాడా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఎటువంటి ఆపద వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా, అటువంటి కష్ట నష్టాల నుంచి తప్పకుండా సంపూర్ణమైనటువంటి విజయాన్ని ప్రాప్తించేవాడు గణపతి. కాబట్టి మొట్టమొదటిగా మనము ఏ పూజకైనా సరే, అటు కర్మకాండకైనా సరే, ఇటు ఈ పూజకైనా సరే, గణపతిని స్మరణ చేయకుండా మనం ఏ పూజ చేయం. కాబట్టి అటువంటి గణపతిని స్మరణ చేస్తేనే ఆ యొక్క కార్యక్రమం ఉన్నటువంటి ఆటంకాలను తొలగిపోయి అనుకూలవంతమైన కార్యజయం పొందుతుంది. అందుకని మనం గణపతిని ఆరాధించాల్సిన అవసరం ఉంటుంది. అదే విషయం. గురుగారు ఇప్పుడు చూసుకుంటే చాలా మంది పురాణాల్లో కూడా ఉంది, వినాయక చవితి రోజు చంద్రుని చూస్తే నిందలు పడతారని చెప్పేసి. మీరేమన్నా పర్సనల్గా చూసారా అట్లాంటివి? తప్పకుండా ఉంటుంది. అంటే ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, చాలా మందికి ఈ భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుని చూడొద్దన్నటువంటి విషయం చెప్తారు. అలా చెప్పలేదు, అమ్మవారు అలా చెప్పలేదు. చవితి రోజున చంద్రుని చూడొద్దు. అంటే ఏ మాసంలో సరే శుద్ధ చవితి రోజున మనం చంద్రుని చూడకూడదు. అప్పుడు మన నీలాపనంతులు వస్తూనే ఉంటాయి, ఖచ్చితంగా వస్తాయి. ప్రతి చవితికి కూడా ఇది ఉంది. కానీ మనము ఇక చెప్తున్నాం కదా, ధర్మం అనేది సనాధర్మం పోతూ 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 లాస్ట్కి వచ్చేసరికి గణపతిని హాయ్ అంటే సరిపోతుంది, మనకి అన్ని ఆటంకాలు పోతాయి అనేటువంటి స్థాయికి దిగజారిపోయాం. ప్రతి మాసంలో కూడా శుద్ధ చవితి రోజున చంద్రుడిని చూడకూడదు, అది అమ్మవారి శాపం. అయితే విశేషంగా అందరిగా భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుడిని చూస్తే నీలాపనిందలు వస్తాయి అనేటువంటి భావనతో ఆ రోజున అమ్మవారికి అంటే ఆ స్వామివారికి పూజ చేసి కథ వినడం వల్ల, అంటే అక్కడ మీకు ఈ భాద్రపద మాసంలో గణపతికి దాదాపుగా మీకు కన్నులు ఉంటాయి. అంటే శమంతకమణి కథ అని, తర్వాత మనకి విఘ్నాధిపత్యం కథ అని, సప్త ఋషుల యొక్క కథ అని, ఈ వినాయక ఉత్పత్తి, అసలు వినాయకుడు ఎలా ఉన్నాడు, ఈ 3 కథల్ని ఒక కథగా చెప్పి ఇది విన్న వారికి నీలాపనిందలు పోతాయని అమ్మవారు మనకి వరం ఇచ్చింది. అయితే ఇక్కడ విషయం ఏంటి, అసలు ముందుగా మనం చెప్పాలంటే భాద్రపద శుద్ధ చవితి రోజున మనకి గణపతిని పొద్దున్నే పూజ చేయాలి. మనకి వీధిలో పెట్టేటువంటి అంతా కూడా మనకి గుర్తుపెట్టుకోండి, వీధిలో పెట్టి నవరాత్రులు అనేది ధర్మశాస్త్రంలో లేదు. 9 రోజులు నవరాత్రులు అనేది ధర్మశాస్త్రంలో లేదు. అయితే మరి ఎవరు చేశారు దీన్ని? చాలా మందికి మహారాష్ట్రలో ముంబైలో ఉన్నటువంటి ప్రాంతంలో బాలగంగాధర్ తిలక్ గారు దీన్ని అప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో జనాలందరినీ దగ్గర రానియకుండా విడివిడిగా ఉంచుతారు బ్రిటిష్ వాళ్ళు. కాబట్టి ఆ సమయంలో వీళ్ళందరూ ఒక తాటి దిగాలంటే బ్రిటిష్ వాడికి కొన్ని నమ్మకాలు మనం చూపించాలి, మాకు పూజలు ఉన్నాయి, మాకు పునస్కారాలు ఉన్నాయి అని అప్పటి కాలంలో ఆయన స్వాతంత్ర సమర ఉద్యమంలో ఈ గణపతి నవరాత్రులు ప్రారంభం చేసి అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చేసి భారతదేశ స్వతంత్రం గురించి ఎటువంటి మనము ప్లానింగ్ చేయాలనేటువంటి భావనతో నవరాత్రి ఉత్సవాలు పెట్టారు. అప్పుడు మొదలైంది కార్యక్రమం ఇది. అయితే గణపతి పూజ అనేది ఒకటే రోజు, ఆ రోజు వరకే, చవితి రోజు పూజ చేసి మర్నాడు ఉద్వాసం చెప్పడం వరకే, ఒకటి రోజు పూజ ఉంది దానికి. కానీ 9 రోజుల పూజలో ఈ ధార్మికమైనటువంటి అనుకూలత, కొంతవరకు చెప్పాలంటే మద్యపానము, మాంసాహారం అన్ని కూడా మానేయడం జరుగుతుంది. అంటే శుద్ధంగా ఉండేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి 9 రోజుల ఉత్సవాలుగా ఎప్పుడు దాదాపుగా ఇది మనకి 1857 నుంచి స్టార్ట్ అయింది, 1857లో స్టార్ట్ అయింది. మహారాష్ట్రలో బాలగంగాధర్ తిలక్ గారు చేసినటువంటి కార్యక్రమం ఇది. అలా మనకి 9 రోజులు నవరాత్రులుగా పెడుతూ మనకి భాగ్యనగరం లాంటి అలాగే మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో చతుర్దశి రోజున అంటే పద్మనాభ స్వామి వ్రతం రోజున దీన్ని ఉద్వాసన చేస్తారు. అంటే 10 రోజులు చేసి 11 ఉద్వాసన చేయడం జరుగుతుంది. నవరాత్రులుగా అక్కడ ప్రారంభమైంది. అయితే ముందు మన కథలోకి వద్దాం. అంటే వినాయకుడిని పూజలోకి వచ్చినప్పుడు వినాయకుడి పూజలో భాద్రపద శుద్ధ చతుర్థి రోజున వినాయకుడి యొక్క ఉత్పన్నం జరిగింది. ఆ రోజు పూజ చేసుకున్న తర్వాత పొద్దున్నే పూజ చేసిన తర్వాత కథ వినాలి. కథ ఏమిటి అసలు చాలామంది అడుగుతుంటారు. కథ ఏంటంటే ముందుగా ఆయనకి వినాయక ఉత్పత్తి, అసలు వినాయకుడు ఎట్ట పుట్టాడు, ఎలా జన్మించాడు ఆయన అంటే, పార్వతీదేవి ఈ విధంగా మనకు కైలాసంలో ఆమె భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ లోపల ఈశ్వరుడు ఏస్తాడు, భక్తవత్సలుడు. ఈశ్వరుడు భక్తుల యొక్క కోరిక గమనించేవాడు. అక్కడ గజాసుడు రాక్షసుడు లేవాడు, ఏది భూలోకంలో. ఆ సమయంలో ఈ గజాసురుడు ఘోరమైన తపస్సు చేస్తుంటాడు.
తపస్సు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ ఈశ్వరుడు వెళ్ళి ఏం కావాలి అని అంటే, నాకు నువ్వు ఎప్పుడు కూడా నా గర్భంలో నివసించు అని చెప్పేసి గజాసురుడు, అసురుడు అంటే రాక్షసుడు, వాడు కోరుకుంటాడు. భక్తవత్సరుడు వెంటనే ఆయన కడుపులోకి వెళ్ళిపోతాడు, కడుపులో నివసిస్తుంటాడు. పార్వతీదేవి నా భర్త గారు ఇంకా రావట్లేదు అని చెప్పేసి ఆమె చూస్తూ ఆవిడ యొక్క దూరదృష్టి ద్వారా గజాసురుడు గర్భంలో అని చెప్పి తెలుసుకుంటుంది. వెంటనే అన్నగారైనటువంటి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోతుంది. నాన్న మరి అన్నయ్య ఒకప్పుడు భస్మాసురుడి నుంచి కాపాడావు, మరి ఆయన గజాసురుడు కడుపులో ఉన్నాడు, నా భర్తను రక్షించమంటే, నువ్వు కంగారు పడకమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వెళ్తా అని చెప్పేసి ఆయన ఒక వేషం అంటే సన్యాసి, ఒక సన్నాయి అంటే సన్నాయి ఊదేవాడి వేషం వేసుకొని ఈ నందిని భృంగిని ఉంటారు, ఎవరు శివుడు స్వరూపం ఉంది కదా, శివరూపాల శివగణాలన్నీ కూడా నందిని భృంగినందరూ కూడా ఈ వాయిద్యకారులు తీసుకుని వెళ్ళి వెళ్తూ ఉంటాడు. నందిని కూడా తీసుకెళ్తాడు. నందిని వెళ్ళిన తర్వాత గజాసురుడు రాష్ట్రంలో ఆ రాజ్యంలో నందిని ఆడిపిస్తుంటాడు, బాగా తన సన్నాయి ఊతో ఆడిపిస్తుంటే అందరి చోట విని ఈ గజాసురుడు విని బాగా నంది నాట్యం ఆడుతుంది, వచ్చి అంతఃపురంలో ఆడమని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు. ఆ సమయం కొంచెం విష్ణుమూర్తి ఆ మంది మార్బలంతో వెళ్ళి నందిని బాగా ఆడిస్తుంటాడు, బ్రహ్మాండ సన్నాది ఊతుంటాడు, డోలు వాయిస్తుంటే అది నంది అనేక రకాలుగా ఆడుతుంటుంది. అరే ఇంతవరకు ఎప్పుడు చూడలేటువంటి నటన అని చెప్పేసి, నాట్యం అని చెప్పేసి సంతోషపడి ఆ గజాసురుడు వెంటనే విష్ణుమూర్తికి నీకేం వరం కావాలో కోరుకో అంటాడు. ఆ సమయం కుదిరినటువంటి విష్ణుమూర్తి మాయలాడు కదా, వెంటనే ఉండి అయ్యా నీ కడుపులో ఉన్నటువంటి విష్ణువు శివుడిని, నా నందీశ్వరుడు వచ్చాడు, ఆయనకి తన యొక్క గురువు కావాలంటే, తన యొక్క దేవుడు కావాలంటే అనగానే అప్పుడు అనుకుంటాడు, వచ్చిన వాడు మాయలోడు విష్ణుమూర్తి అని చెప్పి తెలుసుకున్నవాడే, స్వామిని తప్పకుండా ఇస్తాను, కానీ ఒక చిన్న నాది కోరిక ఉందంటే తప్పకుండా తీరుస్తా అంటాడు. ఎప్పుడైతే నా యొక్క శిరస్సు ముల్లోకాలకి పూజనీయంగా ఉంటుందో అప్పుడు తప్పకుండా నేను ఆయనని బయట తీసుకొస్తాను. కానీ విష్ణుమూర్తి తదాస్తని ఆయనకు వరం ఇచ్చేస్తాడు. నంది వెళ్ళి ఆ పుట్ట చీల్చేసి శివుడు బయటకు వస్తాడు. అంటే ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, రెండు అర్థాలు తెలుసుకోవాలి మనం. ఒకటి, ఈశ్వరుడు ఎక్కడి వారికైనా భక్తవతుడు ఉన్నా లోకకంటకు నాశనం చేయడానికే ఈ ఇద్దరు శివకేశుడు ఆడేటువంటి నాటకాలు ఇవన్నీ. అవును, ఇది ఒకటి తెలుసుకోవాలి. రెండవది, రాక్షసుడైనా సరే గజాసురుడు ధర్మాన్ని నిలబడతాడు, అధర్మంగా యుద్ధం చేరువాడు. అంటే ధర్మం ఏంటి? సరే నువ్వు వరం ఇచ్చాడు, రాక్షసుడేగా, తప్పించుకోవచ్చుగా, కానీ సరే తప్పకుండా ఇస్తాను, ఈశ్వరుని వదిలిపెడతాను, కానీ నా కోరికని ధర్మాన్ని కట్టుకుంటాడు గజాసురుడు. అంటే రెండు విషయాలు సూక్ష్మంగా మన పురాణాలు తెలుసుకోవాలి. కాబట్టి అలా గజాసురుడు కూడా న్యాయంగా ఉంటాడు. సరే శివుడు వచ్చేస్తాడు, వచ్చిన తర్వాత ఆయన కైలాసానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారు అభ్యంగన స్నానం చేస్తుంటే, అంటే వరి పిండి పెట్టుకొని నువ్వుల పిండి పెట్టుకొని, నువ్వుల పిండి అంటారు దాన్ని పెట్టుకొని అమ్మవారు స్నానం చేయడానికి రెడీ అవుతుంటుంది. ఆ యొక్క భర్త గారు వస్తున్న మాట విని ఆనందంలో ఆ యొక్క బొమ్మని కాళ్ళు చేతులు చేసి ప్రాణం పోసి ఆ యొక్క కాపలాగా ఉంచుతుంది. ఇంటికి కాపలాగా ఉంటాను ఆయన, నేను లోపలికి వెళ్ళొస్తాను చెప్పి వెళ్తున్న తర్వాత ఈ గణపతికి, ఈ యొక్క వినాయకుడికి, ఆ పిల్లవాడి బాలుడికి వచ్చేవాడు ఈశ్వరుడా విష్ణు అని తెలియదు వాడికి. ఎవరు తెలియదు, తల్లి ఒక్కటే తెలుసు వాడికి, పార్వతి మాత్రమే తెలుసు, ఇంకెవరు తెలియదు, చీమ కూడా తెలియదు వాడికి. అలా కాపలా కాస్తున్నాడు. ఈశ్వరుడు లోపలికి వస్తాడు, ఆనందంగా వస్తున్నప్పుడు అడుగుతాడు, పిల్లాడు ఎవడు నువ్వు అంటాడు. మరి నేను కైలాసాధిపతిని, ఈశ్వరుడిని, నువ్వెవడనంటే నేను పార్వతీ పుత్రుడిని, నువ్వెవడు అంటాడు. నేను ఈశ్వరుని ఆయన భర్తనంటే, భర్త ఇట్లాంటి మనకు సంబంధం లేదు, ఫస్ట్ గెట్ అవుట్ రాని, అంతే పూర్తిగా రాని. ఇక యుద్ధం చేస్తాడు, నేను ఎంత అని, అంటే ఇద్దరికి కూడా అనేక రకాల యుద్ధం వాదోపు జరుగుతుంటాయి. జరిగిన తర్వాత వినాయకుడు యుద్ధం చేస్తాడు, ఇద్దరు యుద్ధం చేస్తారు. ఇక శివుడు త్రిశూలంతో ఒక్కసారిగా కంఠం కట్ చేసిన తర్వాత పిల్లవాడు మరణిస్తాడు, లోపలికి వెళ్తాడు. ఇద్దరు భార్యాభర్తలు గౌరీనాథ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో ఈ పిల్లవాడి విషయం వస్తుంది. ఏమిటి అంటే, ఆ పిల్లవాడిని చంపంటే, నువ్వు ఎంత పెద్ద మనిషివి, ఇంత వాడివి, నువ్వు నీ వాడిని చిన్నపిల్లవాడిని చంపేస్తావా నువ్వు, అసలు నీకు మనసు ఉందని చెప్పేసి అమ్మవారికి ఏడుస్తూ ఉంటుంది. అంటే అక్కడ కూడా తనకి కన్న అంటే కడుపులో కన్నటువంటి బిడ్డ కాదు, ప్రాణం పోసినవాడు, కానీ ఆ మాతృవాత్సల్యం చేత ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. అమ్మ నువ్వు ఏడవ తల్లి, ఏడిస్తే లోక నాశనం అయిపోతుంది, నీ పిల్లవాడిని బతికిస్తా అని చెప్పేసి విష్ణుమూర్తి గజాసురునికి వరం ఇచ్చాడు కదా, మీరు వెంటనే వెళ్ళి ఆ తల తీసుకురమ్మంటారు. విష్ణుమూర్తి గారు బ్రహ్మగారు వస్తారమ్మా, ఎందుకమ్మా ఏడోక అని చెప్తే ఆ విష్ణుమూర్తి చెప్పినట్టుగానే తల తీసుకొచ్చేసి పడమట పక్క ఎటువైపు, ఉత్తర దిక్కు, ఉత్తర దిక్కు. ఎందుకంటే అక్కడ మనకి ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను మీకు. ఆ విష్ణుని తీసుకొని పెడతారు. ఈ కథలోనే ఈ యొక్క గజాసురుడు ఉత్తరం వైపు పడిపోతాడు. అంటే మరణం అనేది ఉత్తరం వైపు నుంచి ప్రమాదాన్ని కలిగిస్తుంది అని అర్థం. సైంటిఫిక్ గా ఉత్తరం తలుపు చేసి పడుకున్నప్పుడు మనకి రోగాలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మీకు యాంటీవైలెట్ కిరణాలన్నీ కూడా, అంటే ఉత్తరాక్షాంశం నుంచి వచ్చేటువంటి ఈ యొక్క గాలి అంతా కూడా మనకి కార్బన్ డైఆక్సైడ్గా మారుతుంది. దక్షిణావృతమైనటువంటి గాలి మనకి ఆక్సిజన్గా మారుతుంది. ఇది అప్పటి సైన్స్. కాబట్టి ఉత్తర దిక్కును తల పెట్టుకోద్దని చెప్పడం కోసం ఉత్తర వైపు తల ఉన్న వాడిని తీసుకురమ్మంటారు. ఆయన ఉత్తరం వైపు పడుతుంది తలవాడిది. కాబట్టి తీసుకొచ్చేసి ఆయన కతికించేసి ఆయన పేరు పెడతారు. అప్పుడు ఏ పేరు పెట్టాలి ఆయనకి అంటే అంటే గణపతి అని పేరు పెట్టారు. అంటే వినాయకుడికి గజముఖుడు అని పేరు పెట్టారు. గజముఖుడు అనే పేరు ఆయనకి. ఆ తర్వాత గజముఖుడు కూడా బ్రహ్మాండ పెరుగుతూ ఉంటాడు, భాద్రపద రోజున మంచిగా డెవలప్ అవుతుంటారు. కొంతకాలం తర్వాత కృత్తికలలో కుమారస్వామి పుడతాడు. ఇద్దరికి పార్వతికి ఎప్పుడు కూడా ఇద్దరు కడుపులో పుట్టరు వీళ్ళు. కృత్తికల్లో ఈశ్వరుడి యొక్క అంశ చేత కృత్తికల్లో కుమారస్వామి పుడతాడు. కృత్తికలు అంటే దర్భలో పుడతాడు ఆయన. సో దానికి ఒక కథ ఉంది మళ్ళీ. అది ఆ అమ్మవార్లు, 6 అమ్మవార్లు వేరు, మళ్ళీ ఆ కథ వేరు. ఆ కృత్తికల్లో పుట్టిన కుమారస్వామి ఇద్దరు గజముఖుడు ఇద్దరు కూడా ఆనందంగా ఉంటారు, గజనానుడు అంటారు.
అయినా ఇద్దరు ఆనందంగా ఉన్న తర్వాత కొంతకాలానికి ఇంద్రుడు అందరూ కూడా వచ్చేసి నాయన మేము ఏ పని మొదలుపెట్టినా మాకు ఆటంకాలు వస్తున్నాయి, మాకు ఒక లీడర్ కావాలి. సో మాకు ఒక మంచి అంటే విఘ్నాలని పోగొట్టేవాడు, ఆయన పూజించి తలుచుకుంటే ఇవన్నీ మాకు ఆటంకాలు లేకుండా ఉండాలి, మాకు ఎవరైనా ఇమ్మని చెప్తారు. అయితే మరి విష్ణుమూర్తికి పిల్లలు లేదు కదా, బ్రహ్మగారి సంతానం లేదు, మరి ఎట్లా అని చెప్తే ఈశ్వరుడికి వచ్చారు. ఆ మాట అయిన ఇద్దరు తల్లిదండ్రులకు వచ్చేస్తారు, మాకు ఇద్దరికి వచ్చేసి నిలబడతారు. ఎవరికి ఇస్తావు ఈ యొక్క మేనేజ్మెంట్ ఎవరికి ఇస్తావు అనగానే తల్లి అడుగుతుంది, ఆయన మరి ఎవరైతే ముల్లోకాలు తిరిగి వస్తారో ముల్లోకాలు తిరిగి రండి, నదీ నదాల్లో స్నానం చేసి రండి, ఎవరైతే ముందుగా కైలాసానికి వస్తారో వాళ్ళకి విఘ్నాధిపత్యం అంటే ఈ యొక్క డిస్టర్బెన్స్ ఉన్నటువంటి వాటికి మిమ్మల్ని అధిపతి పెడతారు. ఎందుకంటే మీరు అటువంటి డిస్టర్బెన్స్ అంటే కూడా విఘ్నాన్ని తొలగించాలి, అవన్నీ తొలగించి వాళ్ళకి అందరూ క్షేమం కలిగించాలి. అంటే కుమారస్వామి వాయు వేగంతో నెమ్మలి వాహనంతో పైకి వెళ్ళిపోతాడు, స్పీడ్గా వెళ్ళిపోతాడు, నదులలో సముద్రంలో స్నానం చేస్తుంటాడు, వచ్చేస్తుంటాడు. మరి బొజ్జయ్య చూస్తుంటాడు, అమ్మ ఇంతలా పొర్రనాది, మరి నేను పొట్టివాడిని మరుగుజ్జుని, నా ఎలుక చిన్నది, మరి నేను ఎలా చెప్తే అప్పుడు అమ్మవారు అంటుంది, మాతాపితృ సమం దైవం నా దైవం వస్తుంది. అంటే అమ్మకు తండ్రికి మీటువంటి దైవం లేదు, మరి ఆ విషయం తెలుసు కదా నీకు అన్నప్పుడు వెంటనే కళ్ళు మూసుకుంటాడు, తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తాడు. 3 ప్రదక్షిణ చేస్తారు కల్లా ఎక్కడెక్కడైతే కుమారస్వామి స్నానం చేస్తున్నాడో అక్కడక్కడ ఈ యొక్క మహానుభావుడు కనబడుతూ ఉంటాడు, అంటే ముందు వచ్చేస్తుంటాడు. మరి ఇదేంటి నాకంటే పొట్టోడు వీడు స్పీడ్గా ఎట్లా వెళ్తున్నాడని చెప్పేసి తలుచుకుంటాడు. అప్పటికి అన్ని కంప్లీట్ చేసుకొని వస్తాడు కైలాసానికి. వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు. ఇక్కడ అన్నగారి యొక్క కేవలం బుద్ధి రూపకంగా అతను గొప్పవాడు, ఏ పని చేయగలుగుతాడు కాబట్టి బుద్ధి ప్రధానమైనది అని చెప్పేసి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఆయనకే విఘ్నాధిపతి అని చెప్పేసి ఒప్పుకుంటాడు. ఆయనేమో విఘ్నాధిపతి, ఈయనేమో సైన్యాధ్యక్షుడిగా, ఇద్దరికి పదవులు ఇస్తారు, సంతోషంగా ఉంటారు. ఆ రోజు నుంచి అప్పుడు అతనికి విఘ్నాధిపతి